ఈ రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారండి? అందరూ బాగుగా ఉన్నారు కదా? మీ క్షేమం కోరి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా విశ్వాసంగా ప్రభువు దగ్గర ప్రార్థన చేయండి. ఆయన నమ్మదగినవాడు. ప్రభు పేరట మీకు మా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మీ కొరకై సిద్ధపరిచిస్తూ ఉన్నాను. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవబడిన ఈ లేఖనం బట్టి మన ప్రభువు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆయనేమని నీకు నాకు చెబుతూ ఉన్నారు? ఆయనను నమ్ముకున్న మనకు ఈ లోకములో దుఃఖము, ప్రలాపము. అయితే లోకానికి ఎలాంటి పరిస్థితులని చెప్తూ ఉన్నారు? ఆయన సంతోషిస్తుందట. లోకము సంతోషించును అన్నాడు. అయితే ఆ కల్వరినాథుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు ఏమంటున్నారంటే, మీ దుఃఖము సంతోషమగును. అవునండి, మనం ఇక్కడ ఏడుస్తూ ఉన్నాం, మనకు నవ్వు ఇచ్చే దేవుడు ఆయనే. శ్రమలో ఉన్నాం, సంతోషాన్నిచ్చే దేవుడు ఆయనే. లోకముకంతటికి సంతోషం కలిగినప్పటికీ, మనం దుఃఖపడినప్పటికీ దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చి దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఆయన యందు విశ్వాసం ఉంచము. సహోదరుడా, సహోదరి, ఆయనను నమ్ముకొనము. నీ పాప అపరాధములను క్షమించగలిగిన రక్షకుడాయనే. ఆయన యందు బహుబలముతో, బహు విశ్వాసంతో ఆయన్ని వెంబడించుము. నిన్ను సమృద్ధి అయినటువంటి సంతోషములోనికి నడిపిస్తాడు. ఈ వాక్యము మన హృదయములో ఆయన నింపి దీవించును గాక. ఆమేన్. మహాగణుడువైన మా పరమందున్న తండ్రి, గడిచిన పగలంతయును కాలమంతటిలోనూ మీరు సహాయం చేస్తూ ఈ రాత్రి సమయాన్ని మాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ మాటలు విన్న వారి యొక్క దుఃఖములు సంతోషముగా మార్చండి నాయన. మీ కల్వరి రక్తధారల ప్రభావము నీ బిడ్డల పైన ఉంచండి. సైతాను శోధల నుండి, రోగముల నుండి, సమస్యల నుండి విడుదల కలిగించండి. గర్భఫలాలు లేనివారు గర్భఫలాలు పొందుకునే భాగ్యము దయచేయండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయాన్ని దయచేయండి. మా దేశ పరిపాలకులను దీవించండి. మంచి పరిపాలన జరుగుటకు సహాయం చేయండి. దేశం క్షేమాభివృద్ధి నొందుకొని దీవనకరముగా నుండుటకు సహాయపడమని, మీ వాక్యము మా ఎడల నెరవేర్చమని, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ గుడ్ నైట్ అండి.